సరదాగా ఈ రోజైతే మద్దురుపాడు NH5 హైవే దగ్గరలో ఉన్న అమృతం మల్టీ క్యూజన్ రెస్టారెంట్ కి అయితే వచ్చేసాం. దీని థీమ్ వచ్చేసి కంటైనర్ రెస్టారెంట్. ఇక్కడైతే కంటైనర్ లో రెస్టారెంట్ ఉంటుంది. ఈ అంబియన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. స్టార్టింగ్ ఎంట్రన్స్ లోనే వినాయకుడు విగ్రహం ఉంది. ఈ విగ్రహం చూసేదానికి చాలా బాగుంది. ఇక్కడైతే సపరేట్ క్యాబిన్ కూడా ఉంది. ఈ అంబియన్స్ గానీ సోఫా సీటింగ్ గానీ నాకైతే బాగా నచ్చింది. అలాగే ఈ కంటైనర్ పైన ఓపెన్ సీటింగ్ అయితే ఉంది. ఇక్కడ నుంచి హైవే చూస్తూ వ్యూ ఎంజాయ్ చేస్తూ అయితే తినొచ్చు. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. నాకైతే బాగా నచ్చింది. అలాగే ఇక్కడ బర్త్డే పార్టీస్ కి, ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ కి 30-40 మందికి సరిపడా ఫంక్షన్ హాల్ కూడా ఉంది. ఇక్కడ ఈ ఫంక్షన్ హాల్ అయితే ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. ఆ పార్టీస్ కి మనం ఈ ఫంక్షన్ హాల్ తీసుకున్నట్లయితే సాఫ్ట్ డ్రింక్స్ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. ఈ చెట్టు ప్లాస్టిక్ అండ్ నేచురల్ గెస్ చేసి చెప్పండి. ఇది వచ్చేసి కామన్ డైనింగ్ హాల్. మెయిన్ కంటైనర్ అయితే ఇదే. మేమైతే ఈ కంటైనర్ పక్కనే ఉన్న చిన్న కంటైనర్లు అయితే కూర్చున్నాము. ఇది వచ్చేసి ఏసీ మినీ డైనింగ్ రూమ్. ఇక్కడ నుంచి హైవే ని చూస్తూ వ్యూ ని ఎంజాయ్ చేస్తూ కూర్చొని తినొచ్చు. అలాగే ఇక్కడ సీలింగ్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. ఫస్ట్ టిష్యూ హోల్డర్ అయితే పెట్టేసి ఆనియన్స్ అయితే తెచ్చిచ్చేసారు. తర్వాత ప్లేట్లు నీట్ క్లీన్ చేసి ప్లేట్లు అయితే మనకి ఇచ్చేసారు. డైనింగ్ చూసేదానికి గ్లాసీ ఫినిషింగ్ గా భలే ఉంది. తర్వాత బిర్యానీ తినడానికా లేదా స్టార్టర్లు తినడానికో తెలియదు, ఫోక్లు స్పూన్లు అయితే తెచ్చిచ్చేసారు. ఈ మధ్య వేడి చేసిందని లైట్ గా సలాడ్ అయితే చెప్పేశాను. నీట్ గా గార్నిష్ చేసి టమాటా, క్యారెట్, కీరాతో సలాడ్ అయితే తెచ్చిచ్చేసారు. తర్వాత స్టార్టర్స్ లో నాగేశ్వరి కోడి, బంగ్లా చికెన్ అయితే చెప్పేశాం. నీట్ గా గార్నిష్ చేసి సాస్ అయితే పెట్టి మనకి ఇచ్చేసారు. ఫస్ట్ ఈ బంగ్లా కోడి పని పెడదామని సాసులో ముంచుకొని అయితే తినేసాను. తినిన తర్వాత ఇది మాత్రం నా ఫేవరెట్ అయిపోయింది స్టార్టర్ లో. తర్వాత ఈ నాగేశ్వరి చికెన్ చూసేదానికి కట్లెట్ లాగుంది. ఇది కూడా ఈ సాస్ లో ముంచుకొని అయితే తినేసాను. టేస్ట్ అయితే బాగానే ఉంది. ఇక మెయిన్ కోర్స్ లోకి వీళ్ళ స్పెషల్ పన్నీర్ కుల్చా ఒకటి, మిర్చి కుల్చా ఒకటి చెప్పేసాము. ఈ కుల్చాల్లోకి చోలాపూరి కర్రీ అయితే చెప్పేసాము. దీనిపైన ఏం పెట్టారో అర్థం కాలేదు కానీ గుచ్చుకుంటది అని భయం వేసింది. తర్వాత ఆ కర్రీని ఈ పన్నీర్ కుల్చాని వేసుకొని తింటే ఉంది సూపర్ బ్రో. తర్వాత మిర్చి కుల్చా అయితే ట్రై చేసాము. స్పైసీగా బాగుంది. ఇక లాస్ట్ గా ఆ బిర్యానీ చెప్పందే ఆ లంచ్ పూర్తి కాదు. మేమైతే కలామీ బిర్యానీ ఒకటి చెప్పేసాము. 2 కోడి తొడలైతే పెట్టి హార్ట్ సింబల్ వేసి ఇచ్చేసారు. ఇది చూడగానే నాకైతే ఒకటి అనిపించింది. వెంటనే ఇది తీసుకుపోయి చికెన్ లవర్ అయిన నా క్రష్ కి ప్రపోజ్ చేయాలనిపించింది. ఇప్పుడు ఇవన్నీ కష్టం అని చెప్పి ఆ బిర్యానీని ప్లేట్ లోకి వేసుకొని ఇందాక కొంచెం లైట్ గా మిగిలిన కర్రీని వేసుకొని తినేసాను. టేస్ట్ అయితే సరిగ్గా ఉంది. ఇక బిర్యానీ తినంగానే అది పడాల్సిందే అని చెప్పి థమ్స్అప్ అయితే చెప్పేసాము. అదేంటో తెలియదు కానీ ఈ సీసాల్లో తాగిన ఫీలింగ్ ఆ బాటిల్లో తాగితే రాదు. ఒకవేళ మీరు ఎప్పుడైనా ఇక్కడ టేస్ట్ చేస్తుంటే మీ ఫేవరెట్ ఏంటో కామెంట్ చేయండి.